హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఆర్ వంశీకృష్ణ గారు, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటిక్ కౌన్సిలర్. నమస్తే సార్. నమస్తే. సార్, చాలా మందిలో ఎక్కువగా లేడీస్లో చూసుకుంటే థైరాయిడ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది సార్. అసలు థైరాయిడ్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది సార్ థైరాయిడ్ అనేది? థైరాయిడ్ అంటే మనకు థైరాయిడ్ అనేది ఒక గ్రంథి అండి. ఇక్కడ మన మెడ భాగంలో ఉన్న ఒక గ్రంథి. ఆ గ్రంథి ఏం చేస్తుందంటే థైరాయిడ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ థైరాయిడ్ హార్మోన్ అనేవి మన బాడీలో ఉన్న ఎవ్రీ పార్ట్ ఆ మెటబాలిజంకి ఆ థైరాయిడ్ హార్మోన్స్ అనేది నెససరీ. ఓకే, కొంతమందిలో ఏమవుతుందంటే ఈ థైరాయిడ్ అనేది ఆటో ఇమ్యూనిటీ, అంటే మన బాడీ ఇమ్యూనిటీకి ఎగెన్స్ట్గా వర్క్ చేసే కొన్ని సెల్స్, నార్మల్ సెల్స్, అబ్నార్మల్ సెల్స్, ఆ గ్రంథిలోని పార్ట్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉండడం వల్ల ఆ థైరాయిడ్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం తగ్గిపోతుంది. దాన్ని మనం హైపోథైరాయిడిజం అంటాం. కొన్నిసార్లు కొంతమందికి థైరాయిడ్ సర్జరీ అవుతుంది. థైరాయిడ్ సర్జరీ అయినప్పుడు కూడా ఆ థైరాయిడ్ గ్రంథి ప్రొడ్యూస్ చేయడం తగ్గిపోతుంది. కొంతమంది రేడియేషన్, ఓకే, కొంతమందికి ఐయోడిన్ డెఫిషియన్సీ, వీటన్నిటి వల్ల హైపోథైరాయిడిజం అనేది వస్తుందన్నమాట. ఈ హైపోథైరాయిడిజం ఇంకో సెకండ్ పార్ట్ ఏంటంటే హైపర్ థైరాయిడిజం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ థైరాయిడ్ది నార్మల్గా పనిచేసేదానికన్నా ఎక్కువ పనిచేస్తుంది. దాన్ని మనం హైపర్ థైరాయిడిజం అంటాం. బాడీలో థైరాయిడ్ లెవెల్స్ అనేవి ఎప్పుడూ నార్మల్గా ఉండాలి. ఒక తక్కువ పని చేసినా బాడీ మెటబాలిజం దెబ్బతింటుంది, ఎక్కువ పని చేసినా మెటబాలిజం దెబ్బతింటుంది. తక్కువ పని చేస్తే హైపోథైరాయిడిజం అంటాము, ఎక్కువ పని చేస్తే హైపర్ థైరాయిడిజం అంటాము. ఓకే, అంటే ఎంత అంటే పర్సంటేజ్ అట్లా ఏమైనా ఉంటుందా సార్ దీనికి కూడా? దానికి కట్ ఆఫ్ ఉంటుందండి. మోర్ దాన్ 5 అంటే మెనీ ల్యాబ్ డిఫరెంట్ ఉంటుంది. మోర్ దాన్ 5 TSH మోర్ దాన్ 5 ఇట్స్ ఇండికేటివ్ ఆఫ్ హైపోథైరాయిడిజం. TSH లెస్ దాన్ 0.01 ఇండికేటివ్ ఆఫ్ హైపర్ థైరాయిడిజం. ఓకే, అంటే థైరాయిడ్ వచ్చే ముందు మనకేమైనా అంటే నీకు రాబోతుంది అన్నట్టుగా ఒక మెసేజ్ ఏమన్నా ఇచ్చేటట్టు సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తాయా సార్? వచ్చిన తర్వాత అయితే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, అది జనరల్గా తెలుసు. ఈ హైపోథైరాయిడిజం అనేది వేగ్ సిమ్టమ్స్ అండి. పైనుంచి కింద వరకు చూసుకుంటే ఫస్ట్ హెయిర్ లాస్, కొంతమందికి హెయిర్ లాస్ ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ సైజ్ ఏదైతే ఉందో గ్రంథి సైజు పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకొంతమంది ఏంటంటే వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఆకలి అనేది తక్కువనే ఉంటుంది, కాకపోతే వెయిట్ గెయిన్ ఉంటుంది. కొంతమందికి ఇంటాలరెన్స్ అంటాం, ఈ కోల్డ్ ఇంటాలరెన్స్ అంటే చలిలో వాళ్ళు ఉండలేకపోతారు, చలి తట్టుకోలేకపోతారు. హార్ట్ రేట్ అనేది తగ్గిపోవడం, నార్మల్గా 70 to 100 అట్లా ఉండేది తగ్గిపోవడం. దాని తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఎవరితో మాట్లాడకుండా సింగిల్గా ఉండడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం. అదే హైపర్ థైరాయిడిజం తీసుకుంటే హెయిర్ లాస్ అక్కడ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఈ ఐస్ అనేవి కొద్ది బల్జ్ అవుట్ వచ్చి బయటికి రావడం. తర్వాత యాంగ్జైటీ, అక్కడేమో డిప్రెషన్ ఉంటుంది. హైపోథైరాయిడిజం దీంట్లో యాంగ్జైటీ అంటే ఏదో అవుతుంది అనే ప్రతి చిన్నదానికి ఎక్కువ హైరాణ పడిపోవడం. తర్వాత ఇక్కడ సైజ్ అనేది హైపర్ థైరాయిడిజంలో కూడా పెరగవచ్చు. ఈ హార్ట్ రేట్ అనేది పెరిగిపోతుంది, హైపోథైరాయిడిజంలో తగ్గుతుంది. ఈ హైపర్ థైరాయిడిజంలో హార్ట్ రేట్ పెరుగుతుంది. హైపోథైరాయిడిజంలో స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది. ఓకే, అక్కడ కోల్డ్ ఇంటాలరెన్స్ అంటే చలి తట్టుకోలేకపోవడం. ఇక్కడ హీట్ ఇంటాలరెన్స్ అంటే కొద్ది వేడి కాగానే గాబరా అయిపోవడము, ఇట్లాంటివి. ఫీమేల్స్లో అయితే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, నార్మల్గా కొంతమందికి పాలిమినరియా, ఎక్కువసార్లు అంటే సైకిల్ 1 month ఉండేది తగ్గిపోయి బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఈ సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. ఓకే, మళ్ళీ దీనివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ కూడా కొద్దిగా లేట్ అవ్వడము, ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అయితే చాలామంది అంటే చెప్తూ ఉంటారు సార్, నాకు ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి, నాకు థైరాయిడ్ ఉందేమో అని ఒక డౌట్ అయితే ఉంది అని. అటువంటి వాళ్ళు పరీక్షలు చేయించుకోవాలంటే ఎటువంటి పరీక్షలు చేయించుకుంటే? సింపుల్ టెస్ట్ అండి. యాక్చువల్గా థైరాయిడ్ ప్రొఫైల్, ఎర్లీ మార్నింగ్ శాంపుల్ థైరాయిడ్ ప్రొఫైల్ అంటే దట్ విల్ షో అస్ T3, T4 అండ్ TSH లెవెల్స్. ఓకే, TSH మనం బేసికల్లీ ఫస్ట్ TSH చూస్తాం, ప్రైమరీయా సెకండరీయా. సెకండరీ హైపోథైరాయిడిజం అని అంటే ఈ TSH లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అది 5 కన్నా ఎక్కువ ఉందనుకోండి, మనం థైరాయిడ్ సస్పెక్ట్ చేయొచ్చు. 5 to 10 వరకు ఉన్నప్పుడు విత్ సిమ్టమ్స్, మనము ఈ పైన చెప్పిన సిమ్టమ్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది. మోర్ దాన్ 10 ఉందనుకోండి డైరెక్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి.
లేదు 5 to 10 నుండి సిమ్టమ్స్ ఏం లేదు, జస్ట్ మనం నార్మల్ చెకప్ చేసినప్పుడు వచ్చింది అంటే దానికి అది ఆటో ఇమ్యూనిటీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి యాంటీ టీపీఓ యాంటీబాడీస్ అనే టెస్ట్ ఉంటుంది. అది ఒకసారి చేయించుకొని ఒకవేళ పాజిటివ్ ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం బెటర్. స్టార్ట్ చేసుకుంటే ఆ థైరాయిడ్ అనేది తర్వాత ఈ సిమ్టమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఓకే. అయితే ఇప్పుడు థైరాయిడ్ ఉంది అని కన్ఫర్మ్ అయ్యాక ఒకసారి మనకు అది వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటుంటే తగ్గే ఛాన్స్ ఉంటుందా సార్? సేమ్ థైరాయిడ్ కూడా ఎప్పుడు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. హైపోథైరాయిడిజం సపరేట్ అండ్ హైపర్ థైరాయిడిజం సపరేట్. హైపోథైరాయిడిజం ఒక్కసారి వచ్చింది అని అంటే మాత్రం జీవితాంతం ట్రీట్మెంట్ వాడాల్సిందే. ట్రీట్మెంట్ వాడినప్పుడు కంట్రోల్లో పెట్టాల్సిందే 5 లోపు. ఒకవేళ మీరు ఏమైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అని అంటే మాత్రం ఆ లెవెల్స్ అనేవి 2.5 లోపే ఉంచాలి. ఉంచితేనే మనకేంటంటే బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఆ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఈ హైపర్ థైరాయిడిజం ఉందనుకోండి, హైపర్ థైరాయిడిజం మన 2 years ట్రీట్మెంట్. మందులతో థైరాయిడ్ తగ్గడానికి మనం ప్రయత్నం చేస్తాం ఇనిషియల్గా 1 year 2 years. ఒకవేళ తగ్గట్లేదు అంటే రేడియేషన్, సర్జరీ ఇవన్నీ తర్వాత ఫర్దర్ స్టెప్. ఒకసారి అయిన తర్వాత హైపర్ థైరాయిడిజం ట్రీట్మెంట్ స్టాప్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి ముందు ఉండకున్నా ఆ టైంలో ఎక్కువ థైరాయిడ్ అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తగ్గే ఛాన్స్ ఉంటుందా సార్? సేమ్ అండి. ఈ ప్రెగ్నెన్సీలో చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతూ ఉంటాయి. ఓకే, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. థైరాయిడ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమైందంటే ఈ థైరాయిడ్ మనం కంట్రోల్లో పెడితే కానీ ఆ ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఒకవేళ థైరాయిడ్ కంట్రోల్లో పెట్టకపోతే మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి అది అబార్షన్కి దారితీసే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ ఓన్లీ ప్రెగ్నెన్సీలో వచ్చే థైరాయిడ్ మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత హార్మోన్ మళ్ళీ నార్మల్ అయిపోయిన తర్వాత ఆ థైరాయిడ్ నార్మల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఇది కూడా ఫ్యూచర్లో మళ్ళీ థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక 3 monthsకి ఒకసారి అయినా కానీ ఒకసారి టెస్ట్ చేసుకోవడం మంచిది. ఓకే. ఇప్పుడు థైరాయిడ్ మందులు అనేది రెగ్యులర్గా వాడుతుంటారు కదా సార్, వాళ్ళు ఫుడ్ విషయంలో ఏమైనా ప్రత్యేకించి కేర్ తీసుకోవాల్సి ఉంటుందా? ఫుడ్ అయితే యాక్చువల్గా లేదండి. అంటే కొంతమంది క్యాబేజ్ తినొద్దు, కాలీఫ్లవర్ తినొద్దు అంటారు, కానీ అట్లాంటిది అయితే ఏం లేదు, అన్నీ తీసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.